వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ప్రీవియస్ స్టేట్లో ఇచ్చిన మ్యాథ్స్ సమ్స్ కొన్ని చూద్దాం. క్వశ్చన్ చూడండి. 16, 24, 30ల కాసాగు ఎంత అంటున్నాడు. చూడండి, 16, 24, 30 ఈ మూడిట్లో కామన్గా డివిజిబుల్ అయ్యేదేంటి? 2 టేబుల్. క్యాన్సిల్ చేయండి. 16 10 times 8 2s are 16, 24లో 2 1s are 2, 2 2s are 4, 30లో 15 times 15 2s are 30. మళ్ళీ ఏం డివిజిబుల్ అవుతుంది చూడండి. 2 టేబుల్. 8లో 4 times, 12లో 6 times, 15 యాజ్ ఇట్ ఈస్గా రాయండి. మళ్ళీ చూడండి, 2 టేబుల్. 4లో 2 times, 6లో 3 times, 15 యాజ్ ఇట్ ఈస్గా రాయండి. నెక్స్ట్ ఇంకేముంది? 3 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 2 యాజ్ ఇట్ ఈస్గా రాయండి. 3లో 1 time, 15లో 5 days. ఇప్పుడు ఎల్సిఎం అంటే ఏంటి చూడండి. 2 into 2 into 2 into 3 into 2 into 5 ఇది ఎల్సిఎం అవుతుంది. చూడండి, 5 2s are 10, 10 3s are 30. ఇంకేమున్నాయి? 2 2s are 4, 4 2s are 8. ఎంత? 8 3s are ఎంత? 24. 1 0 ఉంది కాబట్టి 0 పెట్టి మనకు వచ్చే ఎల్సిఎం వచ్చి ఎంత? 240. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వృత్త పరిధి 66 మీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత? క్వశ్చన్ చూడండి, మనకి ఏమి ఇచ్చాడు? వృత్త పరిధి ఇచ్చాడు. పరిధి అంటే చుట్టుకొలత. వృత్తం యొక్క చుట్టుకొలత ఎంత? C = 2πr. 2πr అని మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? 66 meters. చూడండి, మనకి వైశాల్యం కావాలంటే ఏం కనుక్కోవాలి? R ఎంతో తెలియాలి. కాబట్టి R అంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. చూడండి, 2 into π అంటే 22/7. Rని యాజ్ ఇట్ ఈస్గా రాయండి. ఇప్పుడు 66. ఈ 22 అనేది 66లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 times. అప్పుడు చూడండి, R = ఈ 7 అనేది డివైడ్ చేసేది అటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అప్పుడు ఎంత? 3 7s are 21. 21 ఇటువైపు 2 మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది. అప్పుడు R వాల్యూ మనకి ఎంత వచ్చింది? 21/2 meters. మనం వైశాల్యం కనుక్కోవాలి. వైశాల్యం ఫార్ములా ఏంటి? A = πr². పై అంటే ఎంత? 22/7 ఇంటూ R వాల్యూ మనకు వచ్చింది కదా, సబ్స్టిట్యూట్ చేయండి. 21/2 ఇంటూ 21/2. R² అంటే Rని 2 times మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. ఈ 7 అనేది 21లో ఎన్ని టైమ్స్? 3 times. ఈ 2 అనేది 22లో 11 times. మనకి పైన ఏమైంది? 11 into 3 into 21. 11 3s are ఎంత? 33 into 21/2. చూడండి, 33 into 21 అంటే ఎంత? 3 1s are 3, 3 1s are 3, 3 2s are 6, 3 2s are 6. 3 + 6 9 6 అంటే 33 into 21 ఎంత వచ్చింది మనకి? 693 ఆల్రెడీ 2 ఉంది కదా, /2. ఈ 2 అనేది 693లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూడండి. 2 అనేది 6లో 3 times. 4 2s are 8, 1 ఉంటుంది. అప్పుడు 6 2s are 12 ప్లస్ 1 ఉంది 0.0, 5 2s are 10. వైశాల్యాన్ని మనం ఇప్పుడు చదరపు యూనిట్స్లో డినోట్ చేస్తాం. చదరపు ఇక్కడ ఏమి ఇచ్చాడు? యూనిట్స్ వచ్చి మీటర్లు ఇచ్చాడు కాబట్టి మీటర్లు రాయాలి. అంటే 346.5 చదరపు మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1/3 into x - 1 = 2/3 యొక్క సాధన ఎంత? సాధన ఎంత అనడా? సాధన అంటే ఎక్స్ వాల్యూ ఎంతో మనం కనుక్కోవాలి. నెక్స్ట్ చూడండి, 1/3 into x అంటే ఎంత అవుతుంది? x/3. ఈ -1 అనేది ఇటు తీసుకురండి, +1 అవుతుంది. అప్పుడు ఆల్రెడీ 2/3 ఉంది, ఇటు +1. ఎల్సిఎం 3 అవుతుంది. ఇక్కడ 2 యాజ్ ఇట్ ఈస్. 3 1s are 3. అప్పుడు x/3 = 3 + 2 ఎంత? 5. 5/3. ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ x = ఎంత వచ్చింది? 5. మనకి x వాల్యూ 5. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2p/3 - p/5 = 11 2/3 సమీకరణంను సాధించుము. చూడండి, ఇక్కడ p వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇటువైపు ఈక్వల్టీ, ఇటువైపు ఏముంది? మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కదా, మిశ్రమ భిన్నాన్ని ఫస్ట్ క్రమ భిన్నంలోకి మార్చండి. చూడండి, ఎల్సిఎం వచ్చి 15 అవుతుంది. 15 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 5s are 10, 10p మైనస్ 5 అనేది 15 ఎన్ టైమ్స్? 3 times కదా, -3 into p అంటే 3p =
ఇటువైపు మిశ్రమ భిన్నం ఉంది కదా, దీన్ని క్రమ భిన్నంలోకి మార్చండి. ఎలా మారుస్తారు? 3 × 11, 3ని 11తో మల్టిప్లై చేసి తర్వాత ఎంత ఉంది పైన 2 ఉంది కదా, 2ని యాడ్ చేయండి. 3 11s are 33, 33 + 2 35, 35/3. ఇప్పుడు చూడండి, ఏమన్నా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోండి. ఈ 3 అనేది 15లో 5 టైమ్స్. ఇప్పుడు 10pలోంచి -3p పోతే ఎంత? 7p/5 = 35 మిగిలింది కదా. ఈ 7pలో 7 అనేది 35లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 5 టైమ్స్. 7 5లు 35. అప్పుడు p = ఏం మిగులుతుంది? 5 × ఈ భాగించేది ఇటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 5 × 5, 5 5s are ఎంత? 25. అప్పుడు p వాల్యూ ఎంత వచ్చింది మనకి? 25.